నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని జెడ్పీ హైస్కూల్ను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుచ్చి మండలంలోని దామరమడుగు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొందరు విద్యార్థులు భోజనం సరిగా లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులకు పెట్టే భోజనాల నాణ్యత లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. పాఠశాలకు 416 మంది వస్తున్నట్లు ఉంటే 283 మంది ఉండడం ఏమిటని ఎంపీడీఓని ప్రశ్నించారు. దీనిని పూర్తి స్థాయిలో విచారించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై భోజనం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. సడన్ విజిట్కి రావడం జరిగింది. పిల్లలు భోజనం మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడానికి కోసమని వచ్చాను. సో ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాను. దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ 416 మంది ఉన్నారని చెప్పారు. 283 మంది వచ్చున్నారు. సో దానికి కారణాలు అడగడం జరిగింది, ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి. అదేవిధంగా వీళ్ళకి మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈరోజు అసలుగా ఇక్కడ దామరమడుగు జెడ్పీ హై స్కూల్కి సడన్ విజిట్కి రావడం జరిగింది. భోజనం